కూర్చో దీప అని చెప్పేసైతే కార్తీక్ దీపని కూర్చోమని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే కార్తీక్ ఎదురుగా కూర్చొని ఉంటుంది. "ఏంటి కార్తీక్ బాబు చెప్పండి" అని దీప అయితే కార్తీక్‌ని అడిగేసరికి "చెయ్యి నొప్పిగా ఉంది దీప, చెయ్యి నొక్కవా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అలా అంటూ ఉంటాడు కార్తీక్. అలా కార్తీక్ అనేసి చెయ్యి చూపిస్తూ ఉంటాడు. అలా చూపించేసరికైతే కార్తీక్ చెయ్యి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది దీప. అలా చూస్తూ ఉంటూ ఏం చేయాలో తెలియక అలా సతమతమవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే కిందటిసారి నీకు నొప్పైతే నేను నొక్కాను కదా! ఇప్పుడు నాకు నొప్పెడుతుంది నొక్కు దీప అని చెప్పేసైతే అంటూ ఉంటాడు కార్తీక్. ఇదేనా కార్తీక్ బాబు అనంటే, ఆ! అని అంటూ ఉంటుంది. అయినా ఏంటి దీప అనంటే, నేనేమి అనలేదే కదా కార్తీక్ బాబు నొక్కుతాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా కార్తీక్ బాబు చేయి ఇవ్వండి నొక్కుతాను అని అనేసరికి కార్తీక్ అయితే చెయ్యి ఇస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ చెయ్యి అయితే నొక్కుతూ ఉంటుంది దీప. అలా నొక్కుతూ కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా దీప వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా ఒకరినొకరు చూసుకొని ఉండిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే తన చెయ్యినైతే అలా తీసి దీప కాలు మీదైతే పెడుతూ ఉంటాడు. ఇక దీప అయితే ఏమి అనలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా ఉండిపోయి అలా ఉండిపోతుంది. ఇక ఏంటి కార్తీక్ బాబు అలా చూస్తున్నారు? ఏదో మాట్లాడాలి అన్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది దీప. ఆ మాటలకి కార్తీక్ అయితే మనం ఊర్లో వాళ్ళ గురించి కాకుండా ప్రస్తుతానికి భార్యాభర్తల్లా మాట్లాడుకుందాం దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి దీప ఒకసారిగా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అలా చూసి షాక్ అయిపోయి అలా ఉండేసరికి దీప ఆ భయంతో కార్తీక్ చెయ్యి నొక్కడం మానేస్తూ ఉంటుంది. అలా కార్తీక్ చెయ్యి నొక్కడం ఆపేసరికి, "ఏంటి దీప" అని అంటూ ఉంటాడు. "ఏం లేదు కార్తీక్ బాబు" అని అంటే, "ఊర్లో వాళ్ళందరి గురించి కాకుండా మన గురించి మనం మాట్లాడుకుందాం. భార్యాభర్తలుగా మన కష్ట సుఖాల గురించి మాట్లాడుకుందాం. అంతకు మించి ఇంకేం లేదు దీప. మీరు చెయ్యి నొక్కండి ఫస్టు" అనైతే అంటూ ఉంటాడు. అలా అనేసరికైతే కొంచెం ఊరట తీసుకుంటూ ఉంటుంది దీప. ఊరట తీసుకొని చెయ్యి నొక్కుతూ ఉంటుంది. అలా చెయ్యి నొక్కుతూ ఉన్న దీపతో అయితే తన కష్ట సుఖాల గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్.